మయా బజార్లో మక్కికి మక్కి దించేస్తున్నారు మాయగాళ్లు. పైన బ్రాండెడ్ స్టిక్కర్స్, లోన డూప్లికేట్ సరుకు. పప్పులు, నూనెలు, టీ పొడి, కారపొడి కాదేది కల్తీ కనర్హం. తనిఖీలైనప్పుడు 2 రోజులు ఎక్కడి దొంగలక్కడే గప్చుప్. వీపు తిప్పగానే మళ్లీ మామూలే. బ్యారెళ్లకు బ్యారెళ్లు డూప్లికేట్ కుకింగ్ ఆయిల్. తళతళా మెరుపులతో నాసిరకం టీ పొడి ప్యాకింగ్. కల్తీ ప్రపంచంలో ఇవి జస్ట్ శాంపుల్స్. వంట నూనెల అక్రమ దందా, బ్రాండెడ్ స్టిక్కర్లతో ఫిల్లింగ్, గరం ఛాయ్లో నకిలీ పొడి, వస్తువేదైనా మార్కెట్లో డూప్లికేట్. ప్రజల ఆరోగ్యాలపై పట్టింపు లేదు, జనం ప్రాణాలంటే లెక్కే లేదు. అడ్డగోలుగా సంపాదించాలన్నదే కొందరి లక్ష్యం. చట్టాలు కాగితపు పులుల్లా మారడంతో నకిలీలు, నాసిరకం సరుకులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఏది అసలో ఏది నకిలీయో కనిపెట్టడానికి వీల్లేకుండా దందా సాగిస్తున్నారు డూప్లికేట్ గాళ్లు. మలక్పేట గంజ్ మార్కెట్లో పేరున్న కంపెనీల డిస్ట్రిబ్యూటర్ల పేరుతో సాగుతున్న అక్రమ దందా గుట్టురట్టయింది. అందమైన ప్యాకింగ్లతో, కంపెనీల లేబుళ్లతో, ప్రమాణాలు పాటిస్తున్నామనే ప్రకటనలతో మార్కెట్లోకొస్తున్న వంట నూనె అంత నిఖార్సైంది కాదని మరోసారి తేలింది. మలక్పేట గంజ్లోని శ్రీ గణేష్ బాలాజీ ఆయిల్ కంపెనీపై రైడ్ చేసి వంట నూనెల్లో జరుగుతున్న అక్రమాలను గుర్తించింది సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్. ప్రముఖ ఆయిల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా చలామణి అవుతూ బ్యారెల్ డ్రమ్ముల్లో ఉన్న నూనెని 20 లీటర్ల క్యాన్లలో నింపి హోటళ్లకు సప్లై చేస్తున్నారు. పాపులర్ కంపెనీల ఖాళీ కాటన్లు, ఫేమస్ కంపెనీల లేబుళ్లు అక్కడ గుట్టలుగా పడున్నాయి. గోదాము నిండా ఆయిల్ నింపేందుకు సిద్ధం చేసిన డబ్బాలు దర్శనమిచ్చారు. రైడ్ చేసిన అధికారులకు పొంతనలేని సమాధానాలు చెప్పారు అక్కడి సిబ్బంది. ప్రముఖ కంపెనీల నూనెలకు డిస్ట్రిబ్యూటర్ గా మొదలవుతుంది బిజినెస్. కానీ అది కేవలం ఒక ముసుగు మాత్రమే. కొంత మొత్తం ఒరిజినల్ సరుకు కొని స్టాక్ పెడతారు. తర్వాతే మొదలవుతుంది అసలు దందా. ప్రముఖ కంపెనీల బ్రాండ్ లేబుళ్లను, ప్యాకెట్లను, నూనె డబ్బాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. అలా మొదలైన ఈ తంతు ఆయా కంపెనీల నూనె డబ్బాల సీళ్లను తొలగించి కొంత మొత్తం నూనెను తీసివేసి తమ డూప్లికేట్ ఆయిల్ కలిపి మళ్లీ సీల్ చేస్తారు. ఇలా మాయ చేసిన సరుకును విడిగా ఉంచి అసలు మాలు ఎంఆర్పీ కంటే తక్కువ రేటుకు డీలర్లకు విక్రయిస్తారు. ఇవే నూనె ప్యాకెట్లు, డబ్బాలు డీలర్ల నుంచి దుకాణాలకు, అక్కడి నుంచి బహిరంగ మార్కెట్కు చేరుతున్నాయి. ఒరిజినల్ బ్రాండ్ల కంటే ఎక్కువ మార్జిన్తో నకిలీ సరుకు దొరుకుతుండటంతో ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యాపారులు. అయితే ఈ మోసాన్ని పసిగట్టలేని వినియోగదారులు కల్తీ, నకిలీ నూనెలతో ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. మలక్పేట్ సహా మరికొన్ని ప్రాంతాల్లో తయారవుతున్న డూప్లికేట్ ఆయిల్ ని నగరంతో పాటు పలు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది. రాత్రి వేళల్లో లారీల నుంచి నూనె డ్రమ్ములను దింపుకొని రాత్రికి రాత్రే 15 లీటర్ల క్యాన్లలో నింపి బ్రాండెడ్ కంపెనీ స్టిక్కర్లు అంటించి చేరవేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మార్కెట్లో ఏ ఆయిల్ కూడా స్వచ్ఛంగా లేదు. చివరికి చాయ్ పత్తాని కూడా కల్తీ చేస్తున్నారు బద్మాష్ గాళ్లు. కాటేదాన్లో భారీగా కల్తీ నిత్యావసర వస్తువులను పట్టుకున్నారు అధికారులు. లూజ్ టీ పొడిని తీసుకొచ్చి బ్రాండెడ్ లేబుళ్లతో గోల్మాల్ చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే 4 గోడల మధ్య ఈ కల్తీకి తెగబడుతున్నారు. దాదాపుగా ఒక 4 వచ్చి ఇదంతా కూడా తయారు చేస్తున్నారనేది ప్రాథమికంగా చెప్తున్నారు. పక్కా సమాచారం అందుకున్నటువంటి ఎస్ఓటీ పోలీసులు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా రైడ్స్ చేసి ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపుగా 20 రకాలతో కూడినటువంటి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. పాపులర్ బ్రాండ్స్ తో టీ పౌడర్ ప్యాకింగ్, లోపలేమో లోకల్ మాల్. టీ పొడితోనే గిట్టుబాటు కావడం లేదేమో సర్ఫ్, కొబ్బరి నూనె, కండిషనర్, షాంపూ, బాడీ లోషన్, కార్న్ పౌడర్. ఒక్కటేంటి ఇలా 20 రకాల వస్తువులను సీజ్ చేసింది ఎస్ఓటీ టీం. అడల్ట్రేషన్ ఏదో చేసేస్తున్నాము, మమ్మల్ని ఎవరు చూడర్లే, మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి కాదు, దేర్ ఈజ్ అన్ ఐ ఆన్ యూ, ఎవరో ఒకరు వచ్చి పట్టుకుంటారు. అది పట్టుకుంటే కూడా మమ్మల్ని ఏం కాదండి, పెనాల్టీ ఇస్తాము, క్రిమినల్ కేసు, దాని సివియారిటీని బట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి బుక్ చేయడం జరుగుతుంది. పెరిగిందండి, అప్పటితో పోలిస్తే అవేర్నెస్ పెరిగింది. ఎఫ్బిఓస్ ఎవరైతే ఇలాంటి బిజినెస్ చేస్తున్నారో అందులో ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంది, తగ్గుతుంది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు కూడా. చేతికి మట్టి అంటకుండా కొందరిని పెట్టి పని కానిచ్చేస్తున్నారు డూప్లికేట్లు. ఓ చోట సీజ్ అయితే కాస్త గ్యాప్ ఇచ్చి మరో చోట షట్టర్ ఓపెన్ చేస్తున్నారు.